చిత్తూరు జిల్లా శాంతిపురం మండల పరిధిలోని నంజంపేటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమ కుటుంబంపై నంజంపేట గ్రామానికి చెందిన సుమారు 15 మంది దాడి చేశారని వీసీకే ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్ప ఆరోపించారు. ఈ సందర్భంగా తన తమ్ముడు కృష్ణమూర్తి బెంగళూరు నుండి తమ గ్రామమైన గుట్టూరుకు వెళ్తుండగా తమ కారుపై రాళ్లతో దాడి చేశారన్నారు. రాళ్లతో కారుపై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించినందుకు తమపై కర్రలు, రాళ్లతో దాడి చేశారన్నారు. గతంలో 2 సార్లు దాడి చేశారని ఆరోపించారు. నంజంపేట గ్రామానికి చెందిన ఉమాశంకర్, బాలాజీ, నాగభూషణం తదితరులు రాళ్లు కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘర్షణలో తమ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు అయిందన్నారు. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. నా పేరు గోవిందప్ప. వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినాను. వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నందుకు మా పైన కుట్రపూర్తిగా మా తమ్ముని, మా ఫ్యామిలీ పైన అగ్గర్కుల నంజంపేటకు చెందిన ఉమాశంకరు, బాలాజీ, నాగభూషణం వాళ్ళ కుటుంబ సభ్యులంతా నైట్ 12 గంటలకు మా పైన రాళ్లతో, కర్రలతో, కత్తులతో దాడి చేసి హాస్పిటల్ పాలు చేసినారు మా కుటుంబాన్ని అంతా. ఈ లైవ్ చూస్తున్నారు, అందరూ కూడా ఆలోచించి మాకు న్యాయం జరిగేలాగా అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం. నెక్స్ట్ పోస్ట్ నుంచి కృష్ణమూర్తి మా తమ్ముడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని బెంగళూరు ఇంకా వస్తుండగా దారిలో అడ్డగించి వెంబడించి దాడి చేసినారు.